హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒడిశా పిల్ల. సో ఇలా అవుతే నేను పచ్చి రొయ్యలు ఇంకా మామిడికాయ కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నా. స్టవ్ ఆన్ చేసుకున్నాం. గిన్నె అయితే పెట్టేసుకుని 2 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోవాలి. కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. కారం కూడా వేసుకోవాలి. కడుగు పెట్టిన ప్రాన్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయితే చేసుకోవాలి. రొయ్యలు అయితే ఇలా ఫ్రై అయిపోయినాయి కదా, ఒక బౌల్లో అయితే తీసుకోవాలి. అయితే తాలింపు అయితే వేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. 1 స్పూన్ అయితే జీలకర్ర అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇంకా కరివేపాకు అయితే వేసుకోవాలి. మంచిగా అయితే ఫ్రై అయిపోవాలి. వేసుకోవాలి. స్పూన్ మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు అయితే మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసిన ప్రాన్స్ అయితే వేసుకోవాలి. రెండు అయితే బాగా కలిపేసుకోవాలి. ఇలా అయితే ఫ్రై అయిపోయింది కదా, దీంట్లో ఉప్పు కారం అయితే వేసుకోవాలి. మీకు ఎంత కావాలితే అంత కారం వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇలా అయితే కలిపేసుకున్నాం కదా, 1 గ్లాస్ అయితే వాటర్ పోసుకోవాలి. దగ్గర అయిన దాకా మూత అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు అయితే మూత తీసుకొని చూసేసుకోవచ్చు కూర ఎలా అయ్యిందో. చూసారు కదా కూర, ఒకసారి కలుపుకోవచ్చు. కూర అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడైతే గ్యాస్ కట్టేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీ ఇంకా సింపుల్ టేస్టీ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో రాయండి. బాయ్.